ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది కామన్లీ అకరింగ్ కండిషన్ అండి. బీపీ ప్రెగ్నెన్సీ వల్ల రావటం ప్రెగ్నెంట్ లేడీస్లో ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 10% ఫస్ట్ టైం మదర్స్కి. అందుకే ఎవ్రీ టైం ఒక మదర్ యాంటీనేటల్ చెకప్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ చూసేది బ్లడ్ ప్రెషర్ అండ్ రిపీటెడ్గా చెక్ చేసేది ఎవ్రీ మంత్ బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్లాసెంటా వల్ల కొంతమంది మదర్స్కి హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. సో అది యూజువల్గా 6th 7th మంత్ తర్వాత డెవలప్ అవుతుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీలో అంటే బిఫోర్ 4th 5th మంత్లో బీపీ ఉందంటే అది ప్రాబబ్లీ ఆ మదర్కి ముందు నుంచే ఉన్నది బీపీ, అప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేశారు. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది టిపికల్గా 7th మంత్ తర్వాతే డెవలప్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. మదర్కి ప్రాబ్లమ్స్ బేబీకి రావచ్చు. మదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే హై బీపీతో మదర్కి ఫిట్స్ రావటం కానీ, మదర్కి స్ట్రోక్. అండ్ బేబీకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే బేబీకి గ్రోత్ అనేది డెవలప్మెంట్ సరిగ్గా లేకుండా వెయిట్ తక్కువ ఉండటం, లేదా బేబీకి ప్లాసెంటాలో బ్లడ్ సప్లై ఆగిపోయి బేబీ కూడా సీరియస్ ప్రాబ్లం అయ్యి బేబీనే హార్ట్ బీట్ లోపల ఆగిపోవటం, ఇలాంటివన్నీ వెరీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందంటే ఆ మదర్కి అది హై రిస్క్ మదర్ అని మేము అట్లా లేబుల్ చేస్తాం. అండ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన బీపీ డెలివరీ తర్వాతే తగ్గుతుంది. సో అందుకే ఒక్కొక్కసారి ప్రాబ్లం చాలా క్రిటికల్ అయితే మేము డెలిబరేట్గా కూడా ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయాల్సి వస్తుంది ఇన్ ద సేఫ్టీ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మదర్. సో దీన్ని ప్రివెన్షన్, ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రివెంట్? కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ టైం మదర్స్ ఆర్ ప్రోన్ ఫర్ హై బీపీ. సెకండ్, ఒబిసిటీ వల్ల, హై ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ వల్ల ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ చాలా కామన్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఈజ్ ఎల్డర్లీ ఏజ్. సో లేట్ మ్యారేజ్, ఓల్డర్ ప్రెగ్నెంట్ విమెన్ వస్తే వాళ్ళకు కూడా హై ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ వస్తుంది. రెండోది ఫ్యామిలీ హిస్టరీ. మదర్కి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన, లేదా సిస్టర్స్కి ఎవరికైనా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన ఫ్యామిలీస్లో అందరికీ ఆ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ మనం డిటర్మిన్ చేయడానికి ఫస్ట్ 3 monthsలో కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుందా లేదా అని టెస్టింగ్ ఉంటుంది. యూట్రైన్ ఆర్టరీ అనే ఏదైతే బ్లడ్ సప్లై గర్భసంచికి సప్లై చేస్తుందో దాని డాప్లర్, కొన్ని బ్లడ్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో దాంతో మనం ఒక రిస్క్ డిటర్మిన్ చేయొచ్చు. మదర్ హిస్టరీ, మదర్ హైట్, వెయిట్ అన్ని పారామీటర్స్ చూసుకొని ఈ మదర్కి బీపీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మనం ఫస్ట్ 3 monthsలో డిటర్మిన్ చేయగలం చాలా మటుకు. సో అలాంటి మదర్స్కి మేము ఒక ఆస్ప్రిన్ అనేది, ఈకోస్ప్రిన్ 150 mg ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months నుంచే స్టార్ట్ చేస్తాం. సో ఆ మదర్స్కి 40-50% రిస్క్ రిడక్షన్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఆ రిస్క్ రిడ్యూస్ అండ్ మదర్స్ కొంచెం లేట్గా వస్తారు, బీపీ లేట్గా డెవలప్ అవుతుంది, అప్పుడు మనం ఆ విధంగా మేనేజ్ చేయాలి. బీపీ టాబ్లెట్స్ ఇవ్వటం, తర్వాత మదర్కి బ్లడ్ టెస్టులు చేస్తూ ఉండటం, బేబీకి కూడా స్కాన్ చేస్తాం బేబీకి డెవలప్మెంట్ బాగా ఉందా లేదా. సో ఎప్పుడైతే రిస్క్ మరీ ఎక్కువ అయిపోతుందో అప్పుడు డెలివరీ చేసేస్తాం. ఎప్పటి వరకు మేనేజబుల్గా ఉంది, బీపీ కంట్రోల్ ఉంది, బేబీ గ్రోత్ బాగానే ఉందంటే ఎగ్జాక్ట్గా 9th month వరకు తీసుకెళ్ళి బేబీని సేఫ్గా డెలివరీ చేస్తాం. ప్రిఫరబుల్లీ నార్మల్ డెలివరీ, వీలు కాకపోతే సిజేరియన్. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ రిస్క్ మనం తగ్గించాలంటే ప్రీ ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా మనం వెయిట్ మెయింటైన్ చేయాలి. అండ్ యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిస్క్ డిటర్మిన్ చేయాలి. హై రిస్క్లో ఉంటే డెఫినెట్లీ ఈకోస్ప్రిన్ వేసుకుంటే కొంతవరకు హైపర్ టెన్షన్ డెవలప్మెంట్ అనేది ఆ రిస్క్ మనం తగ్గించగలం.